నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు లోకల్ బాలాజీ నగరా జవహర్ నగర్. ఓకే అన్న, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ వచ్చి కూడా దాదాపు 120 రోజులు దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ పరిపాలన? కాంగ్రెస్ వచ్చి పరిపాలన ఏం బాగాలేదన్న, మనకి ఏం బాగాలేదా? బీఆర్ఎస్ బాగుండేనా అన్న? బీఆర్ఎస్ కొంచెం అటు ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ ఏం బాగాలేదు. కాంగ్రెస్ వచ్చినాక బాగాలేదు. ఓకే, అంటే ఉచిత బస్సు మహిళలకు ఇస్తుంది, అట్లా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలో మనకి ఒకటే గ్యారెంటీ వచ్చింది, ఉచిత బస్సు ఒకటే. మిగతా ఏం రాలేదు. ఓకేనా, ఇదే ప్రాంతంలో గతంలో మల్లారెడ్డి అనుకుంటా మీకు ఒక ప్రోగ్రామ్ పెట్టి గుండెకాయ అది అవునా, ఇక్కడనే కదా? ఓకే, ఎట్లా ఉందన్న ఇక్కడ అభివృద్ధి చెందిందా? మరి అభివృద్ధి ఏమి ఇంతవరకు కాలేదు, ఇంకా అన్ని పనులు చేస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా అన్న. గుండెకాయ అన్నప్పుడు ఎంత జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోలేడా? మరి చూసుకోలేదు. అంతేనా? తక్కువ. ఏమని చూసుకోలేదు? తక్కువ. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా? పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఉండు, కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉంది, ఎట్లా బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి ఉంది. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇప్పుడైతే ఈటెల రాజేందర్ కంపల్సరీ గెలవాలి. ఇక్కడ గెలవాలేనా? గెలవాలి. ఎందుకు గెలవాలి అంటే? గెలిపిస్తాం కూడా. ఎందుకన్నా? ఇక మనకు పనులు ఏవి అవుతలేవు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఏమైతలేవు. కానీ గతంలో మీకు ఎంపీగా రేవంత్ రెడ్డి ఉండు కదా అన్న. అవును, రేవంత్ రెడ్డి ప్లేస్లో మళ్ళీ రేవంత్ రెడ్డికి కావాల్సిన వాళ్ళని పెట్టాలిగా. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా బీజేపీ వాళ్ళ? బీజేపీ వాళ్ళు గెలవాలి ఖచ్చితంగా. బీజేపీ వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావం చూపించి కాంగ్రెస్ వాళ్ళు గెలవరా? కష్టమే అదైతే, కానీ మనకైతే ఇప్పుడు ఇక్కడ బీజేపీ వస్తే జర బాగుంటుందని మేము ఈటల గురించి ప్రయత్నం చేస్తున్నాం. మనమైతే ఏ బీజేపీ వస్తే ఏం బాగుంటుంది అన్న? దేనికైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకి 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ అన్నారు. ఇంతవరకు అయితే ఒకటే గ్యారెంటీ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా మనకు వస్తూనే ఉంది, 700-800 దాకా వస్తూనే ఉంది బిల్లు అయితే మామూలుగా. అదైతే మాకు 0 రాలేదు, ఏం రాలేదు ఇంతవరకు అయితే. అది బీజేపీ వస్తే వీటిని ఫైట్ చేస్తామా? ఏం ప్రయత్నం చేయాలి అది కూడా ఒకసారి, అంటే దాన్ని ఒకసారి చూద్దామని అంతే. ఓకేనా, అంటే మొత్తం మీద అయితే బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలవాలని. కానీ రాగి లక్ష్మారెడ్డి గెలుస్తాడంటారు కదా బీఆర్ఎస్. ఏమన్నా ఇక మనకైతే బీజేపీ గెలవాలని మేము కోరుతున్నాం. మీరైతే బీజేపీ అనుకుంటారు? ఓలా అనుకోండి. ఓలా సరే బీజేపీ కోసం. ఓకేనా, ఓటైతే బీజేపీకి ఇస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.